ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో వేంచేసిన శ్రీ ఉమానాథేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు ముద్రగడ సతీమణి పద్మావతి కుమారుడు గిరిబాబు, శ్రీమతి సిరి దంపతులు, వారి కుమార్తె కుమారులతో సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముందుగా ఆలయ పూజారి బాదంపూడి ప్రసాద్ శర్మ, ముద్రగడ గిరిబాబు, శ్రీమతి సిరిచే పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తదనంతరం శ్రీ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ పూజారి శ్రీధర శాస్త్రి ఆధ్వర్యంలో ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగపతి నగరం మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు మాట్లాడుతూ కార్తీక మాసం ప్రతిరోజు కూడా సాయంత్రం దీపాలంకరణ చేస్తారని పెంటకోట నాగబాబు అన్నారు. జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపనమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. కిర్లంపూడి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ ఉమానాథేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు సాయంకాలంలో సంధ్యా సమయంలో గుడి చుట్టూ కూడా స్వామివారికి సహస్ర దీపాలంకరణ అని చెప్పి దీపాలు అందరూ కూడా భక్తులందరూ కూడా రోజు వచ్చి వెలిగించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతిరోజు ఒక డోనర్ ఉంటారు, నూనె ఇచ్చేటువంటి దాత. ఆ దాత రోజు కూడా సాయంకాలం పీటల మీద కూర్చుని విఘ్నేశ్వర పూజ చేసుకుని దీపాలకు పూజ చేసి తర్వాత ప్రదక్షిణ చేసి దీపాలని వెలిగించడం ప్రారంభం చేస్తారు. ఇది ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో ప్రతిరోజు 30 రోజులు కూడా సాయంత్రం సమయంలో జరుగుతుంది. స్వస్తి. అదేవిధంగా కార్తీక మాసంలో ఈ రోజు అనగా చతుర్దశి గురువారాన్ని పురస్కరించుకొని మన గ్రామంలో మాజీ మంత్రివర్యులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ దీపారాధనలో పూజా కార్యక్రమం నిర్వహించి దీపారాధన చేసుకున్నారు. స్వస్తి. మహాదేవ శంభో శంకర. కిల్లంపూడి మండలం కిల్లంపూడి గ్రామంలో ఆ పరమేశ్వరుడు శివాలయంలో కార్తీక మాసాలు పర్వదినాన్న ప్రతిరోజు కూడా నిత్య దీపాలంకరణ మన పంతులు గారు ప్రసాద్ శర్మ గారు పర్యవేక్షణలో, అలాగే మన మహారుద్రయ కమిటీ వారు సహాయ సహకారాలు, గ్రామ పెద్దలు ప్రజల సహాయ సహకారాలతో ప్రతిరోజు కూడా ఈ అఖండ దీప అలంకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రసాద్ గారు పర్యవేక్షణలో. అలాగే వచ్చి సోమవారం 18వ తారీఖున మహా అన్నదాన కార్యక్రమం మహారుద్రయ కమిటీ వారు ప్రసాద్ శర్మ గారి పర్యవేక్షణలో ఈ మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు ప్రజలందరూ కూడా కిల్లంపూడి, చిల్లంగి, జగపట్నం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అన్నదాన ప్రసాదాన్ని సేకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈ మీడియా సోదరులుగా ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తాం. అమ్మాయి పేరు ముద్రగడ పద్మనాభం గారు అబ్బాయి గిరిబాబు, సిరి దంపతులతో ఇవాళ పూజా కార్యక్రమంతో మొదలయ్యి దీప అలంకరణ మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలి. ప్రతి ఒక్క వ్యాపారాలు వాళ్ళ స్థితిగతులన్నీ కూడా బాగోవాలనే మంచి ఉద్దేశంతో ఇవాళ గిరిబాబు దంపతులు ఇవాళ పూజలో కూర్చొని పూజ అయిపోయిన వెంటనే దీపాలంకరణ మొదలు పెట్టడం జరిగింది. వారి ఫ్యామిలీకి, వారి కుటుంబానికి, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని చెప్పి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.